మా ఊరు నుంచి అయితే కొండకి అయితే మేము వెళ్తున్నాము. మా ఊరు నుంచి మేము వెళ్లే ముందు అయితే కోడిగుడ్లు రెడీ చేసుకున్నాము. ఈ యొక్క కోడిగుడ్లను అయితే మేము కొండకైతే తీసుకెళ్లిపోయాము. అయితే కోడిగుడ్లు ఎందుకు అనేసి అనుకుంటున్నారా? కోడిగుడ్లని అడ్డాకులతో కాల్చి తినడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా మనమైతే అడ్డాకుల్ని సేకరించుకోవాలి. అడ్డాకులను అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నాము. తీసుకున్న అడ్డాకులను అయితే మేము ఈ విధంగా అయితే మేము పట్టుకెళ్ళిపోతున్నాము. తీసుకువచ్చిన అడ్డాకుల్ని బౌల్లా తయారు చేసుకోవాలి. అలాగే కర్రలు అయితే ఈ విధంగా అయితే మనం కూడబెట్టుకోవాలి. కూడబెట్టిన కర్రల్ని మంట అయితే పెట్టేశాము. ముందుగా అడ్డాకుల్ని బౌల్లా తయారు చేసుకున్నాం కదా, అందులో కోడిగుడ్లను అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. అగ్గిరవలు వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనం కాల్చుకోవాలి. 20 నిమిషాల వరకు ఇలానే ఉంచుకోవాలి. కాల్చిన గుడ్లని ఈ విధంగా తింటుంటే టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంది. మీరు కూడా మీ ఊర్లో ఇలానే ట్రై చేయండి.